విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే మద్యం డాన్ అవతారం ఎత్తాడు. అవతారం ఎత్తడమే కాదు, చెలరేగిపోతూ ఉన్నాడు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విచ్చలవిడిగా దందా. బార్లకు లైసెన్స్లు రావాలి అంటే కప్పం కట్టాల్సిందే. బార్కు లైసెన్స్ కావాలి అంటే సదరు టీడీపీ ఎమ్మెల్యేకు 2 కప్పాలు కట్టాల్సిందే. ఇవి కాక ప్రతి నెల 50,000 వసూలు చేస్తూ ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే పచ్చ జెండా ఊపితేనే బార్లకు లైసెన్స్లు. టీడీపీ ఎమ్మెల్యేకే ఎక్సైజ్ అధికారులు వత్తాసు పలుకుతున్నారు. లైసెన్స్ల పేరుతో ఇప్పటికే 2.5 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. నెలవారీ కప్పమే లక్షల్లో వస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖలో మద్యం డాన్ అవతారమెత్తిన టీడీపీ ఎమ్మెల్యేకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, రితేశ్వరి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ నగరంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే లిక్కర్ మ్యాన్ అవతారం ఎత్తారు. ఆయన ముద్దుగా విశాఖ నగరంలో అందరూ కూడా లిక్కర్ డాన్ అని పిలుస్తారు. విశాఖ నగరంలో ఎవరికి బారు అలాగే మద్యం షాప్ తాలూకా లైసెన్స్ ఇవ్వాలన్నా ఆయనకు అనుసరణలోనే జరుగుతుంది. ఆయనను దాటి ఏ అధికారి కూడా మద్యం షాపుని కానీ అలాగే బార్ అండ్ రెస్టారెంట్కి సంబంధించిన లైసెన్సులు కానీ ఇచ్చే సాహసం కూడా చేయరు. ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది. ఆయన ప్రతి ఎన్నికల్లో కూడా మద్యాన్ని మంచినీళ్ళు ప్రాయంగా ప్రజలకు పంచి గెలుస్తారనే విమర్శ కూడా ఉంది. అయితే ఆయన ఎవరైనా లైసెన్స్ షాప్ కావాలన్నా బారు కావాలన్నా ఆయనకి 2 లక్షల రూపాయల కప్పం కడితేనే కానీ షాపు వచ్చే పరిస్థితి లేదు. అలాగే విశాఖ నగరంలో 125 షాపులు ఉన్నాయి. 125 షాపులకు ఒక్కొక్క షాపుకి 2 లక్షల చొప్పున ఇప్పటికే 2.5 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అది కాకుండా 125 షాపులకు సంబంధించి ప్రతి నెల కూడా ఒక్కొక్క షాపు నుండి 50,000 రూపాయలు వసూలుకు పాల్పడుతున్నారు. అలా వసూలు ద్వారా నెలకి 62.5 లక్షల రూపాయలు కూడా వసూలు చేస్తున్నారు. ఈ వసూలు చేసిన మొత్తాన్ని విశాఖ నగరంలో ఉన్న కూటమి ప్రజాప్రతినిధులందరికీ కూడా ఆయన సమానంగా పంచుతుండడంతో మిగతా నేతలు ఎవరు కూడా మాట్లాడడానికి సాహసం చేయలేదు. విశాఖ నగరంలో ఎక్కడి నుండో వలస వచ్చిన నేత విశాఖ నగరంలో లిక్కర్ డాన్ అవతారం ఎత్తి మొత్తం షాపులన్నింటినీ కూడా శాసిస్తున్నారంటే ఆయన లిక్కర్ దందా ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆయన కాదని ఎవరైనా షాపులు తెచ్చుకున్నా లేదంటే షాపులు పెట్టేందుకు ఏర్పాటు చేసిన గోండాలను పంపిస్తారు. అలాగే వారి మీద అనేక ఎక్సైజ్ అధికారులతో అనేక రకాలైన కేసులు పెట్టి బెదిరిస్తామని చెప్పి వార్నింగ్లు కూడా ఇప్పిస్తుంటారు. ఒకవేళ ఎవరైనా షాప్ తెచ్చుకున్న వాళ్ళకి షాపులు ఇవ్వకుండా అడ్డుపడుతుంటారు. మొత్తంగా ఈ లిక్కర్ డాన్ మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా అటు ఎక్సైజ్ అధికారులు కానీ ఇటు కూటమి ప్రజాప్రతినిధులు కానీ ఏమీ చేయలేని పరిస్థితి అయితే నెలకొంది.